హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో రాజస్థాన్లో ఒక ప్రైవేట్ బస్సులో ఒక దళిత యువతని ఇద్దరు ఆగంతకులు రేప్ చేశారని ఒక న్యూస్ వెలుగులోకి వచ్చింది. సో అసలు అది ఎలా జరిగింది, ఆ ఇద్దరు కూడా ఎవరు? కాన్పూర్ నుంచి జైపూర్ వెళ్తూ ఉంది బస్సు, ప్రైవేట్ బస్సు అది. బస్సులో కాన్పూర్లో 7:30 గంటలకి సాయంత్రం ఒక అమ్మాయి, 19 ఏళ్ల దళిత అమ్మాయి బస్సు ఎక్కింది. ఆ బస్సులో లోపల సీట్లు లేవు, అందుకని క్యాబిన్లో కూర్చోబెట్టారు ఆ అమ్మాయిని. మనకి ప్రైవేట్ బస్ అంటే ఐడియా ఉంటుంది కదా, క్యాబిన్ అనేది ఉంటుంది. క్యాబిన్లో కూడా మామూలుగా అయితే 2 డ్రైవర్లు ఉంటారు, నైట్ జర్నీ కాబట్టి. ఒక డ్రైవరు డ్రైవ్ చేస్తుంటే ఇంకో డ్రైవరు పక్కన పడుకొని ఉంటారు. వాళ్ళకి కూడా ఒక సపరేట్గా స్లీపర్ ఇది ఉంటుంది. సో మామూలుగా ఏం చేస్తారంటే ప్రయాణికులు ఎక్కువ ఉన్నప్పుడు ఈ క్యాబిన్లో కూడా కొంతమందిని కూర్చోబెడతారు. అలాగా వేరే ప్రయాణికులు కూడా ఉన్నారు. ఈ అమ్మాయిని కూడా అక్కడ కూర్చోమన్నారు. ఈ అమ్మాయి కూర్చునింది. వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఈ అమ్మాయి జైపూర్లో. కూర్చున్నాక కొంత ఒక 10, 10:30, 11 గంటల ప్రాంతంలో మిగతా ప్రయాణికులు దిగేశారు. ఈ అమ్మాయి ఒకటే ఉంది. సో ఈ అమ్మాయి ఖాళీగా ప్లేస్ ఉంటే పడుకొని నిద్రపోతున్నప్పుడు ఒక డ్రైవర్ వచ్చి ఆ అమ్మాయిని తాకడం అవన్నీ చేశాడు. దాంతో అమ్మాయికి మెలకు వచ్చి గట్టిగా కొట్లాడింది. నన్ను ఇట్లా చేయొద్దు, నువ్వు దూరం పో, అది ఇదంటే. ఈ లోపల ఇంకొక డ్రైవర్ ఏం చేశాడంటే, ఆరిఫ్ అతని పేరు, మహమ్మద్ ఆరిఫ్ ఒకడు, లలిత్ ఒకడు. మహమ్మద్ ఆరిఫ్ డ్రైవ్ చేస్తున్నాడు. ఈ లలిత్ వెళ్ళి ఈ అమ్మాయిని ఇలా చేస్తుంటే మహమ్మద్ ఆరిఫ్ ఏం చేశాడంటే, డ్రైవ్ చేస్తున్న అతను మ్యూజిక్ పాటలు వెళ్తున్నాయి, పాటల సౌండ్ పెంచాడు. బాగా పెంచి లౌడ్ అయిపోయింది. లౌడ్ వల్ల ఈ అమ్మాయి కేకలు లోపల వాళ్ళకి వినపడాలి. లోపల ప్రయాణికులు అందరూ ఉండారు, ఫుల్గా బస్సు ఉంది, ఎందుకు సీట్ లేకనే కదా ఈ అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టారు. సో అయినా కూడా వాళ్ళ ధైర్యం చూస్తే ఎంత ఇదిగా చేశారంటే, సౌండ్ ఎక్కువ పెట్టినా కూడా జనం ఏమి మామూలుగా అయితే చాలామంది ఎందుకు సౌండ్ పెట్టావు అని వచ్చి కంప్లైంట్ చేస్తారు. కానీ అర్ధరాత్రి 2 o'clock కాబట్టి నిద్రలో ఉన్నట్టున్నారు, ఎవరు కూడా గొడవ చేయలేదు వచ్చి. సో ఈ అమ్మాయి కేకలు వినబడకుండా ఫస్ట్ లలిత్ అనేవాడు అమ్మాయిని రేప్ చేశాడు. దాని తర్వాత వీడిల్లి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఈ ఆరిఫ్ అనేవాడు వచ్చి ఆ అమ్మాయిని మళ్ళీ రేప్ చేశాడు. ఈ అమ్మాయి అప్పటికి గట్టిగా అరుస్తూనే ఉంది. చివరికి ఈ కేకలు మొత్తంగా ఈ సౌండ్లో కూడా ఏదో జనాలకి అర్థమైంది. ఆ ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళకి ఏదో జరుగుతుంది క్యాబిన్లో అన్న ఇది వచ్చింది. అప్పటికే ఈ సౌండ్కే కొంతమంది మేల్కొన్నారు. దాంతో ఈ అమ్మాయి ఏదో జరుగుతుంది, అరుపులు వినపడుతుందని అర్థమైంది. వాళ్ళు బలవంతంగా తలుపుని గట్టిగా కొడితే అది లోపల నుంచి వీళ్ళు లాక్కేసారు, గిడేశారు. అయినా కూడా వాళ్ళు గట్టిగా కొట్టి దాన్ని తీసేశారు. చూస్తే ఈ అమ్మాయి బట్టలు సరిగా లేకుండా భయంకరంగా ఏడుస్తూ అట్లా కనబడింది. దాంతో వాళ్ళకి అర్థమైంది. బస్సును ఆపించి డ్రైవర్ని పట్టుకున్నారు. ఒకడు లలిత్ అనేవాడు మాత్రం పారిపోయాడు. ఈ ఆరిఫ్ అనుకొని పట్టుకున్నవాడిని భయంకరంగా కొట్టారు. అందులో ఒక ప్రయాణికుడికి డ్రైవింగ్ వచ్చనమాట. అతను బస్సుని తీసుకొని దగ్గరలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి ఆపి, ఆ పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళకి విషయం చెప్పి వాళ్ళ ద్వారా పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి ఆరిఫ్ని పట్టుకున్నారు. ఈ అమ్మాయిని తీసుకెళ్లారు. ఈ అమ్మాయి మొత్తం వాంగ్మూలం ఇచ్చింది వాళ్ళకి, ఎలా చేశారని. ఆ తర్వాత వాళ్ళ మామ పిలిపించారు జైపూర్ నుంచి. అతను వచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారు. కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ లలిత్ కోసం వాళ్ళు వెతుకుతున్నారు. ఇతనైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వీళ్ళిద్దరి మీద కూడా IPC 376 అండ్ SC/ST, అమ్మాయి SC కాబట్టి SC/ST అట్రాసిటీస్, ఈ 2 సెక్షన్ల కింద కేసు పెట్టారు. 376 వచ్చి అత్యాచారం కేసు, 376D అది. సో ఇది జరిగింది. సో ఇది ఇప్పుడు నేషనల్ వైజ్ సెన్సేషన్ అయింది రాజస్థాన్లో. మొన్ననే రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఒక దళిత బాలిక మీద ఇంత డేరింగ్గా ఒక ఆరిఫ్ అనే ఒక ముస్లిము, ఒక లలిత్ అనే ఒక హిందూ, ఇద్దరు డ్రైవర్లు బస్సులో ఇంతమంది ప్రయాణికులుగా ఉన్నప్పుడే జరగడం అనేది చాలా షాకింగ్గా ఉంది. ఎందుకంటే మనం
2012లో ఢిల్లీలో చూసాం. కదులుతున్న బస్సులో నైట్ టైము కండక్టర్ డ్రైవరు వాళ్ళు కలిసి, క్లీనరు వాళ్ళు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారు. అప్పట్లో అది నిర్భయ కేసుగా వెరీ పాపులర్ అయింది. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురికి శిక్షలు కూడా పడ్డాయి. సో అది దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. ఎందుకంటే అతి భయానకంగా చేశారు. అప్పుడు మామూలు అత్యాచారం కాకుండా అమ్మాయిని అతి భయంకరంగా హింసించారు. సో అటువంటిది ఇది ఇంకా ఘోరమైంది. అక్కడన్నా ఆ బస్సులో ఎవరు లేరు, వాళ్ళే ఉన్నారు. అమ్మాయి ఒకటే ఉంది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కూడా కొట్టి వాళ్ళు బయటికి తోసేశారు. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఫుల్ బస్సు నిండా ప్రయాణికులు ఉంటే వీళ్ళు ఎంతో ధైర్యంగా ఎంత తెగించారంటే, బస్సు నిండా ప్రయాణికులు ఉంటే మామూలుగా ఎవరైనా ప్రయాణికులు ఉంటే మనం సేఫ్టీ అనుకుంటాం. కానీ అటువంటి చోటనే ఒక 19 ఏళ్ల మహిళను ఇలా చేశారంటే ఇంకా ఒంటరి మహిళలు బస్సుల్లో ట్రావెల్ అంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, దేశంలోనే ఈ అత్యాచారాల కేసుల్లో రాజస్థాన్ నెంబర్ 1గా ఉంది. మనం కానీ డేటా చూస్తే మన మొత్తం ఇండియాలో 1,00,000కు 4.9 రేట్ ఉందన్నమాట. రేప్ రేట్ అంటారు వీడిని. అంటే 1,00,000కు 4.9 మంది అత్యాచారానికి గురవుతూ ఉంటే, అదే రాజస్థాన్లో 15.9 మంది అత్యాచారానికి గురవుతున్నారు. అంత డిఫరెన్స్ ఉందన్నమాట రాజస్థాన్ ఇప్పటికీ. అదే రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అంటే నార్త్లో ఉండేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అతి తక్కువ ఉండేది నాగాల్యాండ్, తమిళనాడు అతి తక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 4.2 ఉంది. అంటే నేషనల్ యావరేజ్ కంటే ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉంది. అట్లాగే మన తెలంగాణలో చూసుకుంటే 4.7 ఉంది. ఇది కూడా నేషనల్ యావరేజ్కి కొద్దిగా తక్కువ ఉంది. సో ఇలాగా ఇండియాలో రేపులు చూసుకుంటే రేప్ అనేది 4th బిగ్గెస్ట్ క్రైమ్ అనమాట. అంటే హత్య కావచ్చు, మిగతా హత్య ప్రయత్నం కావచ్చు, వీటిలలో క్రైమ్స్ జరిగే దాంట్లో ఇది 4th అనమాట. పర్ డే ఒక రోజుకి 86 మంది అత్యాచారానికి గురవుతున్నారు. అంటే 16 నిమిషాలకు ఒకరు అత్యాచారానికి ఇండియాలో గురవుతున్నారు. దాదాపు 35,000 మంది సంవత్సరానికి యావరేజ్లో అత్యాచారానికి గురవుతున్నారు. అయితే ఈ లెక్క కరెక్ట్ కాదు. ఈ లెక్క ఎవరిచ్చిన లెక్క? NCRB, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చింది. కానీ రిపోర్ట్ కాని అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో అవి 70% వరకు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఓన్లీ 30%, మొత్తం 100 అత్యాచారాలు జరిగితే 30% మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయి. ఇంకా 70 కేసుల్లో రిపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇండియాలో అత్యాచారం జరిగిందని స్త్రీలు కానీ కేసులు పెడితే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావడం కష్టం. సమాజంలో అందరూ కూడా ఏమేదో తప్పు అని చూస్తారు. నిజానికి ఆమె విక్టిము, బాధితురాలు. కానీ బాధితురాలనిలాగా చూడకుండా ఆమె ఏదో తప్పు చేసినట్టు చూడడం అనేది సమాజంలో ఇప్పటికీ బలంగా ఉంది. అందుకని చాలామంది ఏంటంటే చెప్పుకోరు అనమాట. కాబట్టి కేసు పెట్టరు. ఏదో అయిపోయింది, సైలెంట్గా ఉండిపోదాం అనేది అనుకుంటారు. ఎందుకంటే ఇది అందరికీ తెలిసేట్టుగా జరగదు కదా. అత్యాచారం అంటేనే ఎక్కడో సీక్రెట్గా జరుగుతుంది. సో వీళ్ళు చెప్తేనే కదా జరుగుతుంది. అయిపోయింది ఒక పీడకల్లాగా మర్చిపోయి గమ్మున ఉందాము. దీన్ని మనమే ఎందుకు ప్రచారంలోకి పెట్టుకోవాలి? రెండోది, ప్రచారంలోకి పెట్టగానే వీళ్ళ మీద మీడియా మొత్తం అంతా పడిపోతుంది. వీళ్ళ మీద జరిగిన ఒక లైంగిక దాడి అది ఇంకా 10 రెట్లు పెరుగుతుంది. దీనికన్నిటికీ తట్టుకునే మానసిక స్థైర్యం కానీ, సపోర్ట్ సిస్టమ్ కానీ వాళ్ళకి ఉండకపోతే వాళ్ళు కంప్లైంట్ చేయరు. ఎందుకంటే అటువంటి వ్యవస్థ ఇంకా మనకు తయారు కాల. వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అనేది పెరగలేదు సమాజంలో. అందువల్ల ఏమవుతుందంటే ఎక్కువ అవుతున్నాయి. మైనర్స్ కూడా 10% మైనర్స్ ఇండియాలో అత్యాచారానికి గురవుతున్నారు. ఈ మైనర్స్ది అయితే అసలు వాళ్ళు పోయి చెప్పరు. చెప్పినా పేరెంట్స్ పోలీసులు కేసులు పెట్టరు. ఎందుకంటే మైనరు ఇప్పటి నుంచి అమ్మాయిని సమాజంలో పాపులర్ చేసి రేప్ విక్టిమ్ లాగా తీసుకెళ్తే అది అమ్మాయి మీద పడుతుంది, ఏదో దాన్ని మర్చిపోయి ముందుకెళ్ళచ్చు అని చెప్పి చేస్తారు. నిజానికి మైనర్లు జరిగినప్పుడు లైఫ్ లాంగ్ ఆ ట్రామా అంటాం, ఆ ట్రామటిక్ ఎఫెక్ట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగు, ప్రాపర్ సైకలాజికల్ హెల్ప్ ఇవన్నీ కూడా అవసరం వాటి నుంచి మర్చిపోవాలంటే.
సో అది ఒక మైండ్ మీద చాలా పెద్ద ట్రామా పడుతుంది. ఏదేమైనా వీళ్ళకైతే కఠిన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. ఓన్లీ కఠిన శిక్షలే కాకుండా దీని మీద అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా తీసుకెళ్ళాలి. అట్లాగే విక్టిమ్స్కి కూడా సపోర్ట్ సిస్టమ్స్ అనేవి పెరగాలి. ఇప్పుడు కొన్ని ఎన్జిఓస్ మాత్రమే పనిచేస్తున్నాయి, ఆ సంఖ్య పెరగాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.